ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వం, దాసరి సువర్ణరాజు నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి దాసరి సువర్ణరాజు నాయకత్వం, వర్ధిల్లాలి దాసరి సువర్ణరాజు నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని మాటిచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్సీ వర్గీకరణ ఊసెత్తకుండా, ఎస్సీ వర్గీకరణ మాట ఎత్తకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది కేవలం కుల వివక్షతగా, కేవలం ఇది జాతి వివక్షతగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, అయోధ్యరామ మందిరం, ఆర్టికల్ 370 వంటి బలమైన సమస్యలను, దేశ భద్రతకు సంబంధించిన ఎన్నో లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బులు ఖర్చు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయగలిగిన బీజేపీ ప్రభుత్వం ₹1 ఖర్చులైనటువంటి ఎస్సీ వర్గీకరణ పైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది, మౌనంగా వ్యవహరిస్తుంది? కాబట్టి మేము కేవలం కుల వివక్షతగా, మాదిగలనే చులకన భావంతో జాతి తక్కువ అనే కుల వివక్షతను ఉన్నారని మేము భావిస్తున్నాం. మీరు ఈ కుల వివక్షతను, ఈ జాతి వివక్షతను విడకపోతే మిమ్మల్ని, మీ పార్టీ జెండాలని మా మాదిగ వాడలో రాకుండా తరిమి కొడతామని, అలాగే ఆగస్టు 9 జరిగే మాదిగల మహాధర్నా కార్యక్రమంలో మాదిగల సత్తా ఏందో నిరూపిస్తామని, మేము రక్తాన్ని చిందించైనా సరే, ప్రాణాలు అర్పించైనా సరే ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. రేపు నెల ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చలో మాదిగల మహాధర్నా కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా నుంచి, అలాగే రాష్ట్ర వేడుగా మొత్తం అంతా కూడా 59 ఉపకులాలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఏపీఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా అంజన్ ప్రసాద్ నా పేరు. మరి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రేపు నెల 9వ తారీఖు జరిగే ఈ బహిరంగ సభకు, మరి మహాధర్నాకు పోయిన బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి మాదిగల ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం ఈరోజు 100 రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము, కమిటీ వేస్తాము, కమిటీ ద్వారా మీకు ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికీ దాదాపుగా 2-3 నెలలు అవుతా ఉన్నా కూడా కమిషన్ వేస్తామన్నారు. కమిషన్ కూడా ఇవ్వలేదు. దాని గురించి ఏమీ అసలు నోరు మెదపడం లేదు. ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మాదిగ ఉపకులాలు 59 ఉపకులాలు ఏకమైతే మీరు ఏ పరిస్థితిలో ఉంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మా ఓట్ల కోసమైతే, మా సీట్ల కోసమైతే మీరు మా ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పినా కూడా మీరు ఇంతవరకు దాన్ని మీరు కట్టుబడి లేరు. కనుకనే మేము రేపు నెల ఆగస్టు 9వ తారీఖున మాదిగల మహాధర్నా కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సోనరాజు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ మహాధర్నాను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ మాదిగలంతా ఏపీఎంఆర్పీఎస్ కానీ, ఎంఆర్పీఎస్ కానీ అక్కడంతా తాడో పేడో తేల్చుకోవడానికి మహాసభలు, మహాధర్నాలు కూడా పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మంత్రి సుదర్శన్.